వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. డాక్టర్ యలమంచిలి శివాజీ ప్రముఖ సోషలిస్టు నాయకుడు, అంతకు మించి రైతు పక్షపాతి. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు డాక్టర్ శివాజీ తాను ఎదుర్కొన్న అనుభవాలను వ్యూస్ విత్ కేవీఎస్లో వివరించారు. ఈ క్రమంలో ఆయనకు పరిచయమైన ప్రముఖులు వారితో అనుభవాలను తెలియజేశారు. జైలులో సంగతులు, విజయవాడలో జయప్రకాష్ నారాయణ సభ ఏర్పాటు, మన్మోహన్ సింగ్, చరణ్ సింగ్, విపి సింగ్, వాజ్పేయిలతో విశేషాలు, ఎమర్జెన్సీ సమయంలో పత్రికలు వాటి యజమానులు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇలా ఒకటేమిటి అన్ని అంశాలను చెప్పారు శివాజీ గారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వ్యూస్ ఆయనతో చేసిన ప్రత్యేక ముఖాముఖి ఇది. నమస్కారం. నమస్కారం. వ్యూస్ విత్ కేవీఎస్కి స్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం ఎమర్జెన్సీ టైం. జూన్ 25, 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి భారతదేశంలోనే ఒక చీకటి రోజులకి దారితీశారు. ఈ అంశం మీద ఇప్పుడు ప్రస్తుతం నేను శ్రీ యలమంచిలి శివాజీ గారి దగ్గర ఉన్నాను. యలమంచిలి శివాజీ గారు అంటే పేరొందిన సోషలిస్టు. ఆ తర్వాత ఈ ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు మొరార్జీ దేశాయ్ గారు, జేపీ గారు, తెన్నేటి విశ్వనాథం గారు, వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టొబాకో బోర్డు చైర్మన్ కింద కూడా చేశారు. ప్రత్యేకించి రైతుకి స్నేహశీలి అయిందని పేరు. ఆయనతోటి ఈ ఎమర్జెన్సీ రోజుల గురించి, ఆయన అనుభవాల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎమర్జెన్సీ అనేది ప్రకటిస్తారని మీకు ముందు తెలుసా, లేకపోతే ప్రకటించిన తర్వాత తెలుసా? ఆ తర్వాత మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటండి? ఎమర్జెన్సీ ప్రకటిస్తారు అని చెప్పి నిర్దిష్టంగా తెలియదు, కానీ ఏదో సంథింగ్ ఈజ్ బ్రూయింగ్ ఎట్ ఢిల్లీ, ఏదో ఒక తీవ్రమైన చర్య తీసుకోబోతున్నారు, పరిణామాలు రాబోతున్నాయని చెప్పి సూచాయిగా కొంచెం సమాచారం. ఎందుకంటే ఢిల్లీ అంతకుముందు వెళితే అట్లాగా ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నాయని చెప్పి అక్కడ సమాచారం. అలాగా, అంతేగాని నిర్దిష్టంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు, ఎమర్జెన్సీ పెడతారని చెప్పి అనుకోలేదు. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం, మొరార్జీ దేశాయ్ గారు, జయప్రకాష్ నారాయణ గారితో కలిసి చాలా రోజులు తిరిగారు మీరు. అది ఆ అనుభవం మీకు ఎలా ఉంది సార్? ఇప్పుడు నాకు పెద్ద అదృష్టం ఏంటంటే చిన్న వయసులోనే పెద్దవారితో సాంగత్యం వచ్చింది నాకు. అందరికన్నా ముందు రంగా గారితో, ఆచార్య రంగా గారితో, ఎన్జి రంగా గారు, తర్వాత ఎంఆర్ మస్తానీ తోటి, తర్వాత ఎంఆర్ మస్తానీ అంటే 1940 సంవత్సరంలో, అంటే ఇప్పటికీ 1940 అంటే అది ఒక 60 ఏళ్ళు, ఇది ఒక 25 ఏళ్ళు, 85 సంవత్సరాల క్రితం, 65 సంవత్సరాల క్రితం ఈ అవర్ ఇండియా అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాస్తే, ఆ పుస్తకం ఆ రోజుల్లో తక్కువ మంది చదువుకున్న రోజుల్లో 10 లక్షల కాపీలు పైగా అది అమ్ముడైంది. ఆ రోజుల్లో ప్రపంచ భాషలన్నింటిలోకి అది తర్జుమా చేయబడింది. తర్జుమా చేయబడింది, భారతీయ భాషలన్నింటిలోకి తర్జుమా చేయబడింది. అంత ప్రాచుర్యం ఉంది. సరే, ఆయన పెద్ద ఇంటలెక్చువల్. సరే, ఆ భాగం అలా కట్టి పెడితే వారి తర్వాత చరణ్ సింగ్, లేకపోతే జయప్రకాష్, మరి వీళ్ళందరితోటి కొంచెం సాంగత్యం. మన ఆంధ్రదేశానికి సంబంధించినంత వరకు ఈ మన తెన్నేటి విశ్వనాథం గారు, లచ్చన్న గారు, లేకపోతేనేమో ఇంకా సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరితోటి. అందుమూలన అసలు ఆ సాంగత్యం వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవడమే పెద్ద అదృష్టం అది. మరి మాకు గుంటూరులో కూడా నడిపల్లి నరసింహపంతులు గారు, వీళ్ళందరూ. అప్పుడు మీ వయసు ఎంత అండి? మొరార్జీ దేశాయ్ గారిని మీరు మొట్టమొదటి కలిసినప్పుడు? నేను 1947లో పుట్టాను. 47లో పుట్టిన తర్వాత ఈ మొరార్జీ దేశాయ్ గారిని కలిసింది 30 సంవత్సరాలు కూడా లేవు అప్పటికి. అంతకన్నా ముందు 30 సంవత్సరాల లోపే జయప్రకాష్ నారాయణ. అసలు వీటన్నిటికన్నా ముందు రంగగారు నాకు 14 ఏళ్ల వయసు, 13 ఏళ్ల వయసు అప్పుడు ఆయన మా ఊరు ఇచ్చాడు. కరుమూరు గ్రామం మాది, కృష్ణా జిల్లాలో ఉయ్యూరికి పామూరికి మధ్య ఉంటుంది. ఉపన్యాసం చేయడానికి వచ్చారు ఆయన, మీటింగ్ పెట్టేసి. పెడితే నేను హై స్కూల్లో చదువుకున్న 4th ఫారం 5th ఫారం
చదువుతుంటే ఒక స్వాగత పత్రం రాసి సుంకర సత్యనారాయణ గారు అధ్యక్షతలో వేస్తున్నాడు మీటింగ్కి. స్వాగత పత్రం రాసి నేను ఆయనకి చదవచ్చు అది అని చెప్పి అడిగితే సుంకర సత్యనారాయణ గారు చూపించాడు. ఆయన పైనుంచి కింద వరకు చూసి చదవచ్చు అన్నాడు. స్టేజ్ ఎక్కి చదివాను. చదివితే రంగాగారు అన్నాడు, ఈడే వాడు రాయి పడతాడు వచ్చి చదివాడు అని చెప్పి. అలాగా నాకు కొంచెం సాంగత్యం ఏర్పడటం. తర్వాత మస్తాని లెస్లీ సాహ్ని ప్రోగ్రామ్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి అక్కడ ముంబై దగ్గరగా పూనాకి మధ్యలో లోనావాలా ఖండాల మరి అటువంటి చోట కార్యక్రమాలు పెట్టి తర్ఫీదు ఇవ్వడానికి కొరకు పిలిచాడు. ఆ తర్ఫీదు ఇచ్చే కార్యక్రమాల్లో అక్కడ పాఠాలు తీసుకుంటానికి ఎవరెవరు వచ్చారంటే మహానుభావులు వాల్కీవాలా, తర్వాత సోలి స్వరాజ్జీ, రాము పండిట్, లేకపోతే ఏజీ నురాని, మరి ఇంకా ఫిడి మెహతా, హేమాహేమీలు, తర్వాత ఎస్పి అయ్యరు, ఎస్వి రాజు, వీళ్ళంతా వచ్చి అక్కడ ఉపన్యాసాలు చేసిన సందర్భం ఒక 2 వారాలు జరుగుతూ ఉండేది. అంటే చాలా పర్యాయాలు నేను అక్కడికి వెళ్ళాను. తర్వాత నేను పెద్ద అయిన తర్వాత పెద్దవాడిని అయినా కూడా వారి కార్యక్రమాలు తీసుకొచ్చి గుంటూరులో, బెజవాడలో, విశాఖపట్నంలో, హైదరాబాదులో, తిరుపతిలో, మరి కోయంబత్తూరులో, మద్రాసులో జరిపించాం, బెంగళూరు అట్లా. వారి సాంగత్యం నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే బాంబే అంటే అది ఒక ఇంటలెక్చువల్ ఫీస్ట్ లాగా ఉండేది. తర్వాత రాజాజీని చూడటం వరకు నా చిన్నప్పుడు మద్రాసు వెళ్తే ఆయన పాపం ఆ కీల్పాకలో ఉండేది. కీల్పాకలో ఉంటే ఆ బజార్లో ఆయన ఉంటే అవతల పక్క బజార్లో ఎంఎస్ సుబ్బులేశం గారు, టి సదాశివం గారు, మరి ఈ దాంట్లో ఒక కుటీరం, దాంట్లో ఆ కుటీరంలో రోజు రాజాజీ వెళ్ళి అక్కడ కూర్చుని దాంట్లో ఒక నరసరావుపేట కుర్చీలో కూర్చొని రాయటం, చెందడం చివరి వరకు చేస్తూ ఉంది ఆయన. మరి స్వరాజ్య పత్రిక నడుపుతూ ఉంది. దాంట్లో జవహర్లాల్ నెహ్రూ ఏదో మాట్లాడటం, దానికి సమాధానంగా ఈయన మళ్ళీ దీంట్లో రాయటం, దాన్ని దేశంతో చదవటం, దానికి మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు సమాధానం ఇవ్వటం, ఇలాగ జరుగుతూ ఉండేది. ఇంటలెక్చువల్ డిస్కషన్ జరుగుతూ ఉండి ఒక పర్యాయం విజయవాడలో ఉపన్యాసం చేశాడు. విజయవాడలో ఉపన్యాసం చేస్తే సిపిఎం విడిపోయే జరుగుతుంది. ఏమంటారు దీని మీద అని చెప్పి ఎవరో అడిగారు. వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్ వెదర్ ది కోబ్రా బైట్స్ ఆన్ యువర్ రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్, డెత్ ఈజ్ సర్టన్ అని సమాధానం చెబుతాడు. సరే, ఇంకో సందర్భంలో కాకినాడలో ఆయన ఉపన్యాసం చేస్తే దాని మీద జవహర్లాల్ నెహ్రూ విమర్శ చేస్తే దానికి మళ్ళీ సమాధానం ఏం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దాంట్లో తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసి బాగా వేశారు మన వాళ్ళు. వచ్చే సుబ్రహ్మణ్యం గారు, పుల్లయ్య గారు వాళ్ళు ఉన్నారేమో, అయి ఉంటుంది. ఏం చెప్పాడంటే, పరుష పద ప్రయోగం లోపించిన వాదనా పటిమకు తార్కాణం, అది ఆత్మవిశ్వాసానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాడి చెప్పాడండి. మరి ఎంత గొప్పగా చెప్పాడైనా, చాలా చిన్న సెంటెన్సులు వాడేవాడు, గొప్పగా చెప్పేవాడు. అలాగా కొంచెం భవిష్యత్తుని చూడగలిగిన దార్శనికత ఉంది. ఎలాగ ఉందంటే, పాకిస్తాన్ మరి దాని సంగతి తేల్చకుండా స్వతంత్రం వచ్చే పరిస్థితి లేదు, దాన్ని తేల్చేయండి, లాభం లేదుగా ఇచ్చేయండి, లేకపోతే రాదని చెప్పి దాని మీద చాలామంది కోపం వచ్చింది, కాంగ్రెస్లో కానీ దేశంలో కానీ. ఆయన ఒక మాట చెప్పాడండి అప్పుడు. ఏమని చెప్పాడంటే, దిస్ నేషన్ పాకిస్తాన్ డస్ నాట్ సర్వైవ్ ఫర్ మోర్ దాన్ 25 years. 25 సంవత్సరాల కన్నా అది బతకదో, మనుగడ సాగించలేదని చెప్పాడు. అలాగా చెప్పినట్టుగానే 1947లో స్వతంత్రం వస్తే 1971 కల్లా దాన్ని విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడి సంగతి చూసామ్మా. ఏది అది కూడా పాకిస్తాన్ విడిపోవడం కూడా ఆయన చెప్పిన జోష్యం, ఆయన బతికుండగానే అది జరిగిందని. ఆయన 1972 డిసెంబర్ 25 పోతే లోపలేది విడిపోయింది. అంత దార్శనికత ఉన్న మనిషి రాజాజీ. మరి వాళ్ళని చూడటం, వాళ్ళ దగ్గర కూర్చోవటం, నేను చిన్న వయసులో అది పెద్ద నాకు ఒక వరంలాగా అనిపిస్తూ ఉంటుంది.
అలాంటి వాళ్ళ ముందు కూర్చుని మాట్లాడడం నా అదృష్టం. సరే అండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ప్రకటించారని తెలిసిన తర్వాత, అంటే మిశ్రా గారు జూన్ 12వ తారీఖున వర్డిక్ట్ ఇచ్చారు. ఆయన్ని కొనడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. 5 లక్షలు ఇస్తే చాలా అని ఒక జడ్జి గారే ఫోన్ చేసి అడిగారు. ఆయన అడిగితే ఆయన సమాధానం చెప్పండి పెట్టేశారు. ఇంత జరుగుతున్నప్పుడు అంటే వ్యతిరేకంగా వస్తుంది అందరికీ తెలిసిపోయింది. ఈ సమయంలో ఆ జడ్జిమెంట్ రాగానే మీకు అనిపించలేదు జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనేది, ఎమర్జెన్సీ అనేది కాదు ఇంకేమైనా జరగచ్చు అనేది మీకు అనుమానం ఏమైనా మీకు ఏమవుతుంది? ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 1975 జూన్ 12 జడ్జిమెంట్. అంతకుముందు జయప్రకాష్ మేలో 4వ తారీఖు విశాఖపట్నం వచ్చాడు, 5వ తారీఖు విజయవాడ వచ్చాడు, 5వ తారీఖు ఉదయం దిగాడు పూరి ఎక్స్ప్రెస్లో, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో వచ్చినట్టున్నాడు. దిగిన తర్వాత రిసీవ్ చేసుకుంటాకి వెళ్ళాం. ఎట్లా ఉంటుందంటే ఇది ఆయన సంపూర్ణ విప్లవం అని పెట్టి ఈ వ్యవస్థను మార్చాలి, మనం దీన్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పి మొదలుపెట్టి ప్రయాణం మొదలుపెట్టాడు. మొదలు పెడితే విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ ఏం జరగా అక్కడ సర్క్యూట్ గెస్ట్ హౌస్లో ఏదో సోషలిస్టులు ఆంధ్ర యూనివర్సిటీలోని వాటిలో ఇట్లో ఉన్నవాళ్ళు కొంతమంది ప్రొఫెసర్లుగా చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఒక 50-60 మంది పోగయ్యారు. పోగైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయన ప్రశ్న ఎత్తాడు, అంశాన్ని ఎత్తాడు. ఆయన ఏమని ఎత్తాడు? మీలో కట్నం లేకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తున్నాయి అన్నాడు. చేతులు ఎత్తున్నాడు పడి దేవర్ కాట్ అనేవేర్స్. ఆయన ఏదో అడిగాడు, దానికి ఏం సమాధానం చెప్పాలి? చేతులు ఎత్తమంటే ముగ్గురు ఎత్తారు. ముగ్గురు ఎత్తితే ఆయన ఆశ్చర్యం, ఏమే నేను మొత్తం వ్యవస్థను మార్చాలని నేను బయలుదేరితే ప్రభుత్వం ఒక్కటే కాదు కదా, సమాజం ప్రజలు ఇదంతాను, మీరు ముగ్గురే కట్నాలు తీసుకోండి, మిగతా వాళ్ళు ఏంటి మీ సంగతి అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి ఇది చేస్తే వాళ్ళు ఆ వారితో వాదన దిగారు. ఏమని, మా తోబుట్టులకి కట్నం లేకుండా ఎప్పుడన్నా చేసుకుంటాడా, అందు గురించి మేము చేసుకోవడంలో తప్పేంటి అని చెప్పి, మీ కాడు కాదు మీ అమ్మ కడుపు కాదు ఇదేంటరా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయిన పరిస్థితి. అక్కడి నుంచి సరే అయిపోయినాక రాత్రిపాటు రైలు ఎక్కి పొద్దుపోయిన తర్వాత బయలుదేరి పొద్దున్నే ఇక్కడ దిగాడు. విజయవాడలో దిగినప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు మనకి హోంశాఖ మంత్రి, దేశాంగ మంత్రి, ఆయన పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఏమని ఇచ్చారు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు వస్తే మన ప్రాంతానికి ఎంత పకడ్బందీగా బందోబస్తు చేస్తామో దానికి ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ స్థాయిలో మనం జాగ్రత్తగా జేపీని గౌరవించి ఎన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి, అందువలన రైల్వే స్టేషన్లో ఆయన దిగినాక మేము దగ్గరికి వెళ్ళి తీసుకొద్దామంటే అసలు మాకన్నా ముందు తోసేసి వాళ్ళు జేపీని జాగ్రత్తగా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినాక ఆయన ఏం చెప్పారంటే, మొట్టమొదటి ప్రోగ్రాం ఆయన నాస్టిక్ కేంద్రానికి వెళ్ళాలి, గోపరాజు రాజచంద్రరావు దగ్గరికి నుంచి గోరాగారు అని అంటే మేము వద్దండి అన్నాం. అదేంటయ్యా అన్నాడు. అదేంటంటే పూర్ణరాశ్రమంలో ఒక సమావేశం జరిగింది, ఆచార్యుల సమావేశం, దేశంలో ఉన్న వైస్ ఛాన్సలర్లు లేకపోతే మేధావులు పెద్దవాళ్ళు సమావేశం అయ్యారు. వారు పెట్టున్నారు, ఎవరో వినోబాబాయ్ గారు పెడితే వారు మన ఉద్యమానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వాళ్ళంతా మాట్లాడుకుని దానికి రామచంద్రరావు కూడా గోరా గారు కూడా వెళ్ళి ఉన్నారు. అందువలన అక్కడికి మీరు వెడితే సంఖ్యతో మనకి బ్యాడ్ రాంగ్ సిగ్నల్ వెళుతుంది, మీరు వెళ్ళటానికి లేదన్నాం. అదేంటా మీరు అట్లాగంటారు? మేము కలిసి పనిచేసాము మీరు గోరాతో, వినోబాబా తోటి చేసినప్పుడు భూతాన్ ఉద్యమం, సంపత్తిదాన ఉద్యమం, సర్వోదయంలో కలిసి పనిచేసాము. అటువంటి గోపరాజు రామచంద్రరావు గోర నన్ను ఆహ్వానిస్తే నేను కాదలేకపోయాను, అందు గురించి వెళ్ళాలి ఏం మాట ఇచ్చానన్నాడు. సరే మీరు అలాగ అన్నట్టయితే ఒక పని చేద్దాం, మన కార్యక్రమాలు ఏంటో పూర్తయిన తర్వాత చివరిలో వెళ్ళొచ్చు, అంతేగాని మీరు చెప్పినట్టుగా ముందుగా అక్కడికి వెళ్తే కాదని చెప్పి. దాంట్లో ట్రిక్ ఏంటంటే, క్యాచ్ ఏంటంటే, మీకు తెలుసు కదా పత్రికా రంగంలో ఉన్నారు కనుక పెద్ద నాయకులు బెదవాడ గుంటూరు వస్తే మొదటి కార్యక్రమానికి బాగా ఫోకస్ వస్తుంది మీడియాలో. అలాగా కార్యక్రమాలు జరుగుతూ సాయంత్రం వచ్చేవాడికి ట్యాపర్ అయిపోతుంది.
చివరి కార్యక్రమానికి అసలు రాదు ఏమి, అసలు రాను కూడా రాదు. ఎందుకంటే బడావుడిగా ఉంటుంది, పరుగులు ఉరుకులు ఎత్తుంటారు, మీకు డెడ్ లైన్ అయిపోతుంది అక్కడ, అందుకని అది అసలు నెగ్లెక్ట్ అవుతుంది. అలాగే జరిగింది. సరే దానికి మనకి మా మాంటిసోరి మహిళా కళాశాల ఆడిటోరియంలో మా యువజన మీటింగ్ పెట్టాం. దానికి నేను మన ఎంబీ రామూర్తి గారు, తర్వాత కొమ్మరిగిరి కృష్ణమోహన్, గుట్టుపాటి మురళీమోహన్, వీళ్ళంతా ఏర్పాట్లు చేశాం. నేను కూడా వాళ్ళతో పాటు గుంటూరు నుంచి వచ్చి ఒక వారం ఉండి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. చేసిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గరే కూర్చున్నాను నేను మీటింగ్లో కూడా, ఫోటో ఉంది దాంట్లో. సరే ఇది అలాగుంటే పబ్లిక్ మీటింగ్ బాగా 3 లక్షల మంది జనం వచ్చారు. 3 లక్షల మంది జనం వస్తే జోరును వర్షం వచ్చింది. వర్షం వస్తే ఏం జరిగింది, అప్పుడు మన కొమ్మగిరి కృష్ణమోహన్ కండవ వేస్తాడు, ఆ కండవ తీసి ఆయన నెత్తినేశాడు, తీసి అవతల వారేసాడు. తడుస్తానే వర్షంలో ఉపన్యాసం చేశాడు ఆయన. సరే అలాగ అయిపోయిన తర్వాత కొంతసేపటికి ఇక మైక్ ఫెయిల్ అవడం, దాంట్లో నీళ్లు పోవడం చేయడం వలన ఆ మైక్ ఫెయిల్ అయినా కూడా అరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడాడు, అయిపోయింది. ఎంటీ రామారావు గారు డాక్టర్ ఒక ఆయన, ఆయన ఇంటి దగ్గర స్నానం చేసి కాసి ఏదో కాసి పూరీలో ఏదో తిని తయారవుతా కూర్చోబెట్టి బయట బయట కూర్చోబెట్టి కుర్చీలు వేసారు, కొన్ని నిలబడ్డాము చేసి అక్కడ 40-30 మందికి సమావేశం, లేదా ఎట్లా చేయాలి అని చర్చారు. అయితే ఈ మనం జేపీ పర్యటన సందర్భంలో ఏర్పాట్ల కొరకు కొంత డబ్బులు వసూలు చేస్తాం. మిగిలిన డబ్బులు 1 లక్ష రూపాయలు మిగిలితే ఆయనకి ఇవ్వకపోతే వద్దా, నాకు ఇది మీరే అట్టు పెట్టుకుని మీ ఖర్చులకి ఎక్కడ ఏదైనా ఉద్యమానికి వాడండి, నాకింతగా డబ్బులు నేనేం చేసుకుంటానన్నాడు. అన్నారు. రైలు ఎక్కించి ఆయన పంపించాం. పంపిస్తే మద్రాసు 6వ తారీఖు 7వ తారీఖు మేలో మద్రాసు కార్యక్రమాన్ని కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఓన్ చేసి ఆయనే నడిపి దానికి ఎవరికి చోటు పెట్టకుండా ఆయన ఓన్ చేసి బాగా చేశాడు. అధికారం ఉంది కనుక ప్రభుత్వ పక్షాన్ని కూడా ఆయన స్టేట్ గెస్ట్ కింద ట్రీట్ చేశాడు. అయిపోయిన తర్వాత అక్కడ మీకు అందరికీ కూడా తెలుసు, అడయారులో నా వీరిది ఎవరిది జిడ్డు కృష్ణమూర్తి గారు కాదు, మన రాజ్భవన్ పక్కన మన గాంధీ స్మారక మందిరం ఉంది. దాని పక్కన ఆ సంవత్సరం, అంత ముందు సంవత్సరం పోయాడు కదా మన రాజగోపాలాచారి గారు, వారి పేరును కూడా కొంత స్థలం కేటాయించి ఒక మందిరం కట్టారు. దానికి జయప్రకాష్ తోటి దాన్ని ప్రారంభోత్సవం చేయించారు. ఆ రోజున అట్లా జరిగింది. సరే అట్లాగ అయిపోయింది. ఇది ఎందుకు నేను చెబుతున్నానంటే, అసలు జయప్రకాష్ విజయవాడ రావడంతో కొంచెం డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ అయ్యి దీనికి ఎవరు మంచి ఎవరు, దీనికి ఎవరు కర్మగా ఎవరు పనిచేస్తున్నారు ఏంటని చెప్పి ఆ రాడర్లో వచ్చాం మేము. రాడర్లో వచ్చిన తర్వాత దీనికి ఇంకా ముందు ఇక గుజరాత్లో విద్యార్థుల ఉద్యమం, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఎస్బీలు పెరగటం, లేకపోతే బీహార్లో ఛాత్ర సంఘర్షణ ఉద్యమం నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్న తర్వాత జనం బాగా జమ అవుతున్నారు, వీళ్ళకి కూడాను. తర్వాత ఏమో ఇందిరాగాంధీకి కొంచెం ఇబ్బందిగా పరిస్థితి వచ్చింది. అలాగే ఉండగా జూన్ 12వ తారీఖున ఒక 3 సంఘటనలు జరిగినాయి. ఒక కుదుపు, ఎలాగ కుదుపు, తెల్లారేపాటికి వచ్చిన మొట్టమొదటి వార్త ఏంటంటే DP-ధర్ IAS ఆఫీసర్, ఆయన ఇందిరమ్మకి సెక్రటరీగా ఉన్నాడు, నమ్మకస్తుడు, ఆయన కాలం చేశాడు. రెండో సంఘటన, గుజరాత్ ఎన్నికలు జరిగి ఇది అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టాల్సి వచ్చింది. మొరార్జీ దేశాయ్ దాన్ని నిరాహార దీక్ష కూర్చుని, ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానండి బట్టి పెట్టాల్సి వస్తే ఆ ఫలితాలు రావటం మొదలుపెట్టినాయి, ఓట్లు లెక్కేసి. ఆ ఫలితాల్లో కాంగ్రెస్ ఓడిపోవటం, మిగతా పార్టీలు అపోజిషన్ పార్టీలు నెగ్గడం జరిగింది. ఇక మూడోది పరాకాష్ట ఏంటంటే 10:30-11 లోపల జడ్జిమెంట్ వచ్చింది. సిన్హా గారు జడ్జిమెంట్ చెప్పారు, ఈమె ఎన్నిక చెల్లదని చెప్పి కొన్ని అక్రమ మార్గాల ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించి నెగ్గారు రాయబల్లి లోక్సభ నుంచి. మన సి నరసింహరావు అని మాకు స్నేహితుడు ఒక పుస్తకం రాశాడు, భారతదేశంలో విప్లవం సాధ్యం అని చెప్పి, చిన్న పుస్తకం. దాన్ని రిలీజ్ చేయడానికి నన్ను పిలిచాడు. అది రిలీజ్ అయిన తర్వాత కింద దిగి అట్లా వెళ్తున్నాం. వెళ్తాంటే ఆ బిసెంట్ రోడ్లో నడుస్తుంటే శ్రీరామనవమి పందిళ్ళు, ఆ శ్రీరామనవమి పందిట్లో ఒక పందిరి గుంజకి ఒక పలక మీద
రాసి శివశుద్ధితో రాసి పెట్టుంది. ఇందిరాగాంధీని దిగిపోమని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పు అని చెప్పి ఇక ఏంటి ఇక వెళ్ళి మనకి టీటీఐ ఆఫీస్ ఉంది కదా సెంటర్లోను, ఏలూరు రోడ్ సెంటర్లో మొదటి అంతస్తులో ఉంటుంది. శ్రీనివాసన్ గారు ఉండేవాడు అప్పుడు దానికి మేనేజర్గా. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇక ఏ వార్తలు వస్తున్నాయి ఏంటి మంచి చెడ్డ అంతా చూసి ఇక వెంటనే మనం ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలి, అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పి న్యూ ఇండియా హోటల్ సెంటర్లో మన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ పక్కన ఒక అప్పటికప్పుడు రెస్టాల్ తిప్పేసి మైకులు పెట్టేసి మీటింగ్ అని చెప్పి అనౌన్స్ చేసి పెట్టాం. పెట్టి మల్లాది సుబ్బమ్మ గారిని అధ్యక్షురాలుగా కూర్చోబెట్టి రామూర్తి గారు, నేను, కృష్ణమోహన్, తమ్ముడు సోదరి ఇటు ఉంటున్నాం కదా, మురళీమోహన్, కృష్ణ గుట్టిపాడి మురళీమోహన్, వీళ్ళంతా కూడా మీటింగ్ చేశాం. మీటింగ్ చేసి ఆ కోర్టు తీర్పు అమలు చేయాలి, మరి అందువల్ల రాజీనామా చేయాలి, అది డిమాండ్. సరే ఈ దాంతో ఇక వాళ్ళ దాంట్లో ఫిక్స్ అయిపోయాం. ఏది గవర్నమెంట్ దాంట్లో టార్గెట్లో ఫిక్స్ అయ్యాం. వీళ్ళు బయట ఉంటే ఆంధ్ర స్టేషన్లో కూడా వీళ్ళు కొంత అనుభవం సంపాదించారు ఇటుండి చేయడానికి. ఇది ఇంకా పరాకాష్టాలని వీళ్ళని వదిలిపెడితే లాభం లేదు అని చెప్పి ఎమర్జెన్సీ పెట్టడంతో, ఎమర్జెన్సీ ఎప్పుడు పెట్టారు? ఇది 25వ తారీఖు జోరును వాన. ఆ రోజు కూడా మా నాయన కనుమూరు గ్రామం, అది ఉయ్యూరికి పామరికి మధ్య బందర్ రోడ్లో ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి నన్ను ఎత్తుక్కుండా ఏమయ్యాడని చూద్దామని చెప్పి పట్టుకుని నన్ను బెదవాడలో గుంటూరు తీసుకెళ్ళాడు. తీసుకెడితే ఆ వర్షంలో ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినాక కాసి స్నానం చేసి ముద్ద ఆనందాన్ని పడుకున్న కాసేపటికి ముగ్గురు ఎస్ఐలు వచ్చారు, మూడు జీబులు వేసుకుని వచ్చి, ఏంటి ఎందుకు వచ్చేవారంటే, మిమ్మల్ని ఎస్పీ గారు కలెక్టర్ గారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారండి అని. నన్ను తీసుకురమ్మంటాం ఏంట ఈ అదరేది కదా, తీసుకొచ్చే పనే ఉంది అసలు. కాదు కదండి, అది పని మాట్లాడాలి. నేను నాతో మాట్లాడేది నాకు ఏమన్నా బంధువులా లేకపోతే స్నేహితులు వాళ్ళు, నాతో మాట్లాడేది ఏంటి అని చెప్పి ఇక దబాయిస్తే, రావాల్సిందండి రాబోతే అరెస్ట్ చేశారు తీసుకెళ్తా ఉన్నారు. ఓహో ఇదేదో ముదురుతుందా అనిపించింది. ఎమర్జెన్సీ పెట్టలే అప్పటికి. సరే ఇక వెళ్తా మా నాయన ఆడుతూ ఏం చెప్పారంటే, తెల్లారిపటికి నన్ను ఎక్కడ పెట్టింది తెలియకపోతే జూబు టెక్నాన్ గారి దగ్గరికి వెళ్ళి చర్చి వారంటీ ఒకటి అంచండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళినాక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ తీసుకెళ్లకుండా ఏం చేశారు, పోలీస్ కంట్రోల్ రూమ్ తీసుకెళ్లకుండా అరండాలపేట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అరండాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఏదో వైర్లెస్లో పైకి కిందకే మాట్లాడుతున్నారు. ఏదో ఢిల్లీ అన్నారు, హైదరాబాద్ అన్నారు, మాట్లాడితే తీసుకొచ్చాం అన్నారు. ఇంకో 1-2 గంటల్లో మళ్ళీ కర్లపూడి రాఘవరావు గారని ఆయన్ని కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక ఏంటి అసలు పరిస్థితి ఏంటంటే, తెల్లారినాక ఈ లోపల మా వాళ్ళు సెక్యూరిటీ ఎస్కార్ట్ వాళ్ళు కూడా వాళ్ళకి పిలిపించి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత బయలుదేరి తీసి బెదవాడ తీసుకెళ్ళి అక్కడి నుంచి రైల్లో రాజమండ్రి తీసుకెళ్తామని. సరే ఇప్పుడు ఎట్టగా మరి స్నానాలు పనాలు సెంట్రల్ జైలుకి అనేపాటికి శంకరవిలాస్ హోటల్ 3 లైన్లో రాడిపేటలో ఉంది. ఆవిడ తీసుకెళ్ళి స్నానాలు పనాలు చేయమన్నారు. చేసినాక మా తమ్ముడు ఇంటికి కవర్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు నాకు హౌస్ సర్జరీస్ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కొరకు అప్లికేషన్ తెప్పించున్నాం. అది తెప్పించి సంతకం పెట్టి దాని మీద పూర్తి చేసి ఇది పోస్ట్ చేయమని ఇచ్చేవాడు. ఇచ్చినాక తర్వాత నాకు సీట్ వచ్చింది, ఎండీ సీట్ వచ్చి దానికి మా ఇంటర్వ్యూ ఉంది విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రమ్మని వచ్చింది. వస్తే దేవుని రాసిన దాంట్లో తనకు పెరోల్ ఇచ్చి పంపండి, లేదు అనుమానంగా ఉందంటే పోలీసు ఎస్కార్ట్ పెట్టి పంపండి, ఇంకా అనుమానంగా ఉందంటే ఇక్కడే జైల్లోనే ఇంటర్వ్యూ ఏర్పాటు చేయండి, అదేది కాదంటుకుంటే నన్ను వాయిదా వేయండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ పెట్టారా? పెట్టేపాటికి ఒక రోజు పొద్దున్నే
మీరు రమ్మన్నారండి సూపరింటెండెంట్ గారి గదికి, అది మెసేజ్ ఏదో వచ్చిందంట అని అంటే గబగబా ఇక జైల్లో ఉండగా పెద్ద ప్యాంట్ చేసే పని కూడా ఉండదు కదా, ప్యాంట్ గింటి వేసుకుని ఏమన్నా పంపుతారేమో ఇంటర్వ్యూకి అని చెప్పి గబగబా వెళ్ళాం. వెళ్తే either to allow you to attend the interview even with escort, or to postpone the interview, or to release you on bail to go to the interview, or not complied with అని చెప్పి వైర్లెస్ కొట్టాడు. వెళ్ళలేకపోయాను, సీట్ పోయింది. ఆ రకంగా ఎంబీబీఎస్ తోటి అయిపోయింది. లేకపోతే నాకు ఎండి పూర్తయ్యేది, నేను చదువుకునేవాడిని. అదొక నేను జైలు నుంచి మళ్ళీ రిలీజ్ అయ్యి వచ్చేప్పటికి, ఎన్నాళ్ళకి రిలీజ్ చేశారు చెబుతా, జైలు నుంచి వచ్చేప్పటికి మా క్లాస్మేట్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ అమెరికా పోయారు, ఇంగ్లాండ్ పోయారు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించారు. అప్పట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు $7 ఉండేది డాలర్కి, ఇప్పుడు ఇవాళ $86 86. దాంతో వాళ్ళకి $2 లక్షల సంపాదించినా కానీ అది 2 కోట్లు అవుతుంది కదా. అంతే కదా. అట్లా విపరీతంగా ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళ పిల్లలను చదివించుకున్నారు. మరి తర్వాత నేను ఇది చదవలేకపోయాను. నాకు కూడా జనరల్ మెడికల్ కౌన్సిల్ ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేశాను. నేను ఎందుకు చేశానంటే గుంటూరు మెడికల్ కాలేజీకి లేకపోతేనేమో ఉస్మానియా మెడికల్ కాలేజీకి, ఈ 2 కాలేజీలకి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి పరీక్ష లేకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఉంది ఇంగ్లాండ్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, అది నేను చేయించాను. చేయించిన తర్వాత అక్కడికే వెళ్ళలేకపోయాను. ఆ మాదిరిగా అట్లా ఉంటే నా ప్రయాణంలో దోవ తప్పి ఇటు వచ్చేసి ఈ 50 ఏళ్ళ బట్టి ఈ వాలంటీ ఉద్యోగం చేస్తా, ఒక దారి తెన్ను లేకుండా ఇలాగే నడుస్తుంది. అందువల్ల నా ఏమే చాలా లోజర్ లైఫ్లో చాలా నష్టపోయాం. సరే, ఇది పరిస్థితి. అయిన తర్వాత జైల్లో పెట్టిన తర్వాత ఇక ఒక్కొక్కళ్ళు చేరుతున్నారు. ఇక యజ్ఞాని గారు, తూమాడి బాలకోటేశ్వరరావు, మా మాగ్నేని బసవపన్న గారు, కొల్లా వెంకయ్య గారు, మరి మాధవ నారాయణ స్వామి గారు, డాక్టర్ పిఎన్ రాజు గారు, ఎంఎస్ సుబ్బరాజు, బట్లూరు శ్రీమన్నారాయణ గారు, వీళ్ళంతా చేరుతున్నారు. జాగ్రత్త అంటే ఏమైంది అప్పుడు, దాంట్లో ఒక నిబంధన ఉంది, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎవరినైనా ఒకరిని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని ఎందుకు కానీ అరెస్ట్ చేశారు అని చెప్పి గ్రౌండ్స్ ఆఫ్ డీటెయిల్స్లో 5 రోజుల లోపల ఇవ్వాలి. నన్ను 25ని అరెస్ట్ చేశారు కనుక అది 30వ తారీఖు వస్తే 30వ తారీఖు లోపల ఇవ్వాలి కనుక అని చెప్పి మాకు కత్తి చంద్రయ్య గారని కరెక్ట్గా ఉండేవారు. వాళ్ళ అబ్బాయి ప్రదీప్ చంద్ర కాదు, ప్రదీప్ అని, కత్తి ప్రదీప్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళ అమ్మాయి కూడా చీఫ్ సెక్రటరీ అనుకుంటా అక్కడ, ఎక్కడ కర్ణాటకలో. సరే, ఇది ఇలాగా ఉండగా ఆయన ఏం చేశాడు, 29వ తారీఖునే ఒక పోలీసు మెసెంజర్ తోటి గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ రాజమండ్రి పంపించాడు. అలాగా గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ నా దగ్గరికి చేరింది. ఏమని దాంట్లో ఉంది, ఇందిరాగాంధీని రాజీనామా చేయమని వీరు డిమాండ్ చేస్తూ ఉపన్యాసం చేశారు, అది ప్రచారం చేశారు. తర్వాత రెండోది వీరు బీహార్ టైప్ ఆఫ్ యాజిటేషన్ని ప్రోత్సహించి దాన్ని ప్రజలంతా కూడా చేపట్టాలని చెప్పి ఉద్బోధించారు. అది అయిపోయిన తర్వాత దేశంలో లా అండ్ ఆర్డర్ ఇచ్చేదానికి ఇది దావదీసే పరిస్థితులు నేను రెచ్చగొడుతున్నారు జనాన్ని. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా వారు చెప్పింది ఏంటంటే, జూపూడి యజ్ఞాని గారి ఇంట్లో సమావేశమయ్యి పలానా వారు అంటే అక్కడ నేను, లేకపోతే మరి మా ఈ గుంటూరు జిల్లాలో ఉన్న అపోజిషనల్ 10 పేర్లు వేసి వీళ్ళంతా కుట్ర చేసి దీనికి ఎలాగే కార్యక్రమం నిర్వహించాలో అక్కడ ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత దాంతో దాని యొక్క ప్రేరణతోటి కొంతమంది బయలుదేరేసి చిరుకుపల్లి పోలీస్ స్టేషన్ మీద పడి అక్కడ గార్డు, తుపాకులు కాపలాగా వస్తున్న గార్డుని చంపేసి ఆ తుపాకులు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయిన దాంట్లోకి వీళ్ళే కారణం అని చెప్పి అతనికి అది కూడా మీ మీద పెట్టారు. పెట్టిన తర్వాత దీంట్లో క్యాచ్ ఏంటంటే, ఈ గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ ఏది కావాలంటే అది రాసుకోవచ్చు, ఏది చట్టం ప్రకారం కూడా. అయితే ఈ గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ నిజమా అబద్ధమా
దొంగ మాటలు చెబుతున్నారా అని విచారించే హక్కు కోర్టుకు లేదు. కాకపోతే ఇవి సరిపోతాయా లేదా ఇంకా పెంచాలా? జైల్లో పెట్టడానికి ఆ, అంతవరకే కానీ ఆ పరిధి. ఆ, అంతకు మించి దాన్ని నిజ నిర్ధారణ చేసే పరిస్థితి లేదు అక్కడ, చట్టం అట్లా చెబుతోంది. సరే, ఇది ఇలా ఉండగా 25వ తారీఖు జూన్ అరెస్ట్ చేశారు కదా. చేసిన తర్వాత అరెస్టు చేసిన వాస్తవాన్ని ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనే దాన్ని ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి 20 రోజుల లోపల పంపించాలి. అలాగా పంపించలే మన వాళ్ళు. ఆసరా చేసుకుని ఇప్పుడు హైదరాబాద్ జైల్లో ఉన్న వాళ్ళు కొంతమంది హైకోర్టులో రిట్ వేశారు. రిట్ వేస్తే మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు కనుక వాళ్ళని విడుదల చేస్తారు చల్లాకొండ గారు, జడ్జి గారు. ఆ, దాన్ని సరిదిద్దడం కొరకు ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ కూడా రిలీజ్ చేసినట్టు మళ్ళీ అరెస్ట్ చేసినట్టు సైమల్టేనియస్గా 2 కాగితాలు పిన్ చేసి ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఆగస్టు 10 ఆ ప్రాంతాల్లో. అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం నవంబర్ వచ్చేపాటికి ఏమైంది, కర్ణాటక హైకోర్టులో బెంగళూరులో కూడా ఏదో లూప్ పోల్ ఉండి అందరినీ కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది కోర్టు. దాన్ని ఓవర్కమ్ అవడం కొరకు మళ్ళీ ఇంకో దడ రిలీజ్ చేసినట్టు మళ్ళీ అరెస్ట్ చేసినట్టు ఇచ్చారు. సరే, ఇక జైలు ఎంత ఉంటున్నాము ఉంటే ఎవరు కనపడరు మనకి. రోజుకు 4.5 రూపాయలు బేటా ఇస్తారు. 4.5 ₹4.50. ఈ ₹4.50 దాంట్లో ఒక 50 మంది ఉన్నాం మేము. 50 మందికి కూడి ఒక ₹210 వస్తాయి. ₹220 పెట్టి ఉప్పు, పప్పు, చింతపండు ఇవన్నీ కూడా తెప్పించుకోవాలి. ఎవరితోటి? ఆ జైలు వార్డర్తో తెప్పించుకుని 50 మందికి భోజనం. వీళ్ళు కాక అక్కడ పనిచేసే వంట వాళ్ళు, లేకపోతే ఊడ్చేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, ఇట్లా వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు ఎవరంటే తోటి ఖైదీలు, వేరే వేరే కారణాల మీద జైలుకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దీంట్లో వేసేవారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడే మనం వండి మన కిచెన్లోనే. మరి పరిమితమైన వనరులు అవి, పెద్ద పెద్ద ఇదేదో మామూలుగా నడుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉంటే ఇక జైల్లో ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. లోపల సెన్సార్ పెట్టారు కదా, సెన్సార్ పెట్టడంతో మేము అసలు జైల్లో ఉన్నట్టు తెలియదు. మా పెద్దవాళ్ళకేమో డబ్బులు లేని రోజులు అప్పుడు. దాంతో వాళ్ళు ₹100 చూసుకుని జేబులో పెట్టుకుని రాజమండ్రి వచ్చి చూసి అంత వెసులుబాటు కూడా లేదు అప్పుడు. అందుకని కొంచెం మన కోర్టులో వేస్తే వాళ్ళు తీసుకెళ్తారు కదా, లీటర్లు పెట్టుకున్నా ఉంటే కోర్టుకు తీసుకెళ్తారు రైల్లోను. పెద్దవాడు రైలు స్టేషన్లో ఆగినప్పుడు చూస్తారు పాపం వాళ్ళు అని చెప్పి అలాగే వేసేవాళ్ళు. వేసిన తర్వాత తీసుకెళ్ళారు. అట్టగా తీసుకెళ్ళి పాప ఆవురు మన ఏడ్చేవాడు చూసి. మరి ఈ ఒక తమాషా జరిగింది. ఏం తమాషా జరిగిందంటే, అది ఒక పేపర్, న్యూస్ పేపర్ అప్పుడు ఒకటి పావలా ఉండేదండి. ₹1 ఇచ్చి ఎస్కార్ట్ పోలీసుల్ని పేపర్ కాసి కొనుక్కురండి 4 పత్రికలు అని అంటే, వాడు 4 ఆంధ్రపత్రికలు ఇచ్చాడు. ఈ 4 ఆంధ్రపత్రికలు ఇచ్చాడు, మిగతా పేపర్లు రాలేదన్నావు. ఏమనంటే, మీరు పత్రికలు అమ్మన్నారు కదా, 4 తీసుకొచ్చేవాళ్ళు. పోయి కావడు కదా, మీరు ఎంత ఈ ఎమర్జెన్సీ పెడితే మాత్రం అసలు ఈ బూటాళ్ళని పెట్టుకుని ఇంత ఉంటుంది మీకు మోకాళ్ళను, అది జారిపోతున్నావు అని గట్టిగా సాక్ చేసి బూటేసి కడతారు. అందు గురించి ఎట్ట రాజ్యం చేస్తారా అనేది చెప్పి అనేపాటికి దాంట్లో మా వాళ్ళు జైల్లో ఉన్నాం, మిగతా ఖైదీలు అందరూ. తర్వాత ఎక్కడ ఉపన్యాసం చేసినాక శివాజీ ఎట్టగా అన్నాడు, 4 పత్రికలు తీసుకొచ్చారు వాళ్ళు తెలివితేటలు ఎట్టగా ఉన్నాయంటే. సరే, ఇప్పుడు రేడియో ఉండేది, కమ్యూనిటీ రేడియో. కమ్యూనిటీ రేడియోలో రోజు ధరలు తగ్గినాయి అని చెప్పి చెబుతూ ఉండే నిత్యం. చింతపండు ఎంత అయింది, లేదా ఉల్లిపాయల ధర ఎట్ట తగ్గింది, బియ్యం ధరలు తగ్గింది. వాడేమో మళ్ళీ రాసుకుని వచ్చేవాడు, ఎంత ఖరీదు పోయి ఎంత ఖర్చు అయింది. ఏదో దినంబో చెబుతున్నారు కదా, దాంట్లో ధరలు తగ్గినాయి అని చెప్పి ఎంత ఖరీదు రాస్తున్నాయి అంటే, నేను ఇదే అడిగానండి వాళ్ళని, దుకాణదారుని అడిగితే వాళ్ళు అన్నారు, రేడియో చెప్పిందని మా వాళ్ళు అంటున్నారు, మీరు ఇంత ధరలు వేస్తారంటే, రేడియో చెబితే రేడియోని అడగమనండి అని చెప్పి సమాధానం. అట్లా సరే, కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టులో ఏం చేశారంటే, 3 బెంచీలు జరిగింది నా కేసు. ఆవుల సాంబశివరావు, తర్వాత కొత్తపల్లి పున్నయ్య గారు అంటే ప్రతిభా భారత్ తండ్రి, ఆయన దగ్గర
కొండ మాధవరెడ్డి కొండ రంగారెడ్డి గారి అబ్బాయి, మన చెన్నారెడ్డి గారి బావమరిది, వీళ్ళందరి దగ్గర తిరిగిన తర్వాత నాకంటే టెన్షన్ ఏంటి, నా దగ్గర గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ ఇచ్చాడు, దాన్ని మీరు చూడాలని చెప్పి దాన్ని కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే దేవరాజు గారని మన కృష్ణా జిల్లా కాటూరు ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆయన ఆర్గ్యుమెంటు శివాజీ అనేవాడిని జూన్ 25 అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసినా మళ్ళీ ఆగస్టు 10 రిలీజ్ చేశాం, మళ్ళీ అరెస్ట్ చేశాం. తర్వాత మళ్ళీ నవంబర్లో మళ్ళీ రిలీజ్ చేసాం, మళ్ళీ అరెస్ట్ చేశాం. ఇప్పుడు ప్రజెంట్ కంటెస్ట్లో నవంబర్లో అరెస్ట్ చేసిన ఆర్డర్ ప్రకారం జైల్లో ఉన్నాడు. అందు గురించి పాత గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ చెల్లవు. ఇప్పుడు కొత్త దాని ప్రకారం గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు అని ఆయన ఆర్గ్యుమెంట్. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేనే వాదించుకోవడం, నేను ఎప్పుడు అరెస్ట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా జూన్ 25 నుంచి ఐఎమ్ అండర్ లాక్ అండ్ కీ, జైల్లో ఉన్నాను. ఏదన్నా నేరం చేసి ఉన్నట్లయితే అంతకుముందు చేసి ఉండాలి. జూన్ 25 తర్వాత చేయడానికి అవకాశం లేదు కనుక ఆ గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ ఇచ్చి చెల్లితే అది మీద ఎగ్జామిన్ చేయాలని చెప్పి చూడటానికి లేదు. అసలు గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ చూడటానికి వీడే లేదు జడ్జి గారు అని చెప్పి ఆయన వాదన. సార్, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ we submitted a paper to the honorable court. The court cannot close her eyes. నేను చూడండి కాగితం అని అంటా లేదు అసలు, అది అట్టగా ధర్మం అని చెప్పి ఆర్గ్యుమెంట్. చివరికి వాళ్ళు దాన్ని పరిశోధన చేయడానికి తీసుకుని దాంట్లో వాదన ఏంటంటే, మాది బీహారు టైప్ ఆఫ్ యాజిటేషన్ అనేది చాలా వేగ్ పదం. అది ఆయన జయప్రకాష్ ఏంటి దాని డెఫినేషన్ ఏంటంటే, దానికి అసలు నిర్వచనం లేదు అని చెప్పాడు ఆయన. అందుకని రంగు రుచి వాసన లేని పదాన్ని పట్టుకుని మీరు, ఒక నిర్వచనం లేని అయోమయమైన పదాన్ని పట్టుకుని మీరు ఆరోపించడానికి లేదు, అది అట్లాగూ. రెండోది, హైకోర్టు తీర్పు అమలు చేయమని చెప్పాం. అమలు చేయమని చెప్పంటే తప్ప, చేయాలి కదా, అది ధర్మం కదా. అందుకని అమలు చేయమని చెప్పడం, వాదించడం, ప్రచారం చేయడం అది అలాగే తప్పు అవుతుంది, అది అలాగే నేరం అవుతుందని చెప్పారు. రెండు తర్వాత ఈ మాదిరిగా మేము అసలు దువ్వుడు యజ్ఞాని గారింటి కాడ ఇంకేమైనా మీటింగ్ జరగలేదు. మీటింగ్ జరిగినప్పుడు అసలు మేము తుపాకులు ఎత్తుకెళ్ళమని అందాక మా మీద మోపితే అట్లా. కానీ చివరికి ఏం చేశారంటే, ఏప్రిల్ అంటే 1976 ఏప్రిల్లో, అప్పుడు కూడా 12వ తారీఖు అనుకుంటా పోయిసాం, తీసుకెళ్ళి 8 మందిని కోర్టులోకి ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్ళారు. 8 మందిని తీసుకెళ్ళడం కొరకు ఒక 50 మంది పోలీస్ కంటింజెంట్, పెద్ద కంటింజెంట్ వచ్చింది. ఎందుకని 8 మందిని రిలీజ్ చేస్తారు, మళ్ళీ మనం అరెస్ట్ చేయాలి వెంటనే అని చెప్పి. దాంతో తీరా అక్కడికి వెళ్ళాక ఏమైందంటే, ఎవరిని రామూర్తి గారిని దాన్నే రిలీజ్ చేశారు, మిగతా వాళ్ళది ఏదో వాయిదా పడింది. మమ్మల్ని ఇద్దరిని రిలీజ్ చేసి రామూర్తి గారు పేరోల్ మీద బయటకు వెళ్ళిపోయాడు, బయటే ఉన్నాడు, జైల్లో లేడప్పుడు. అల్టిమేట్గా నేను ఒక్కడే రిలీజ్ అయ్యాను. నేను ఒక్కడే రిలీజ్ అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఇక 50 మంది పోలీసులు 8 మందిని అరెస్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళకి నేను ఒక్కడే టార్గెట్ అయ్యాను. నేను బాత్రూమ్కి వెళ్తే 50 మంది టక్కా టక్కా అని బూట్లు వేసుకుని నడుస్తూ ఉండేది. సరే, జేబులో డబ్బులు లేవు, అప్పుడు ఉండవు కూడా డబ్బులు జేబులో ఉన్నప్పుడు. కాఫీ తాగుదామన్నా డబ్బులు లేవు. సరే, అక్కడ బార్ అసోసియేషన్ రూమ్ ఉంటే దాంట్లో పోయి కూర్చుంటే, ఎవడన్నా తెలిసిన ప్లేయర్ ఉంటాడు, వాళ్ళ పక్కన కూర్చుంటే కొంచెం మనకి రక్షణ ఉంటుంది ఏమని చెప్పి పెడితే, బాగా తెలిసిన ప్లేయర్ ఆయన పెద్ద ఆయన పక్కన వెళ్ళి కూర్చుండేట్టు చూసి, అమ్మాయి వీడితోటి మాట్లాడితే మనకేమంటుకుంటుందో అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రపోతా ఉన్నట్టు చూసి, మరి ఏం చేస్తాను, పిఎస్ చౌదరి గారు ఉన్నాడు అప్పుడు, పెద్దలు ఆయనే. శివాజీ, నిన్ను వీళ్ళు అరెస్ట్ చేస్తారు, మళ్ళీ దిగావంటే ఈ కోర్టులో ఉన్నంతసేపు అరెస్ట్ చేయరు నిన్ను, అందుకని ఇక్కడే ఉండవు, ఇక్కడే పొడుగు రాత్రి కూడా, నేను ఇంటికి వెళ్ళి నేను క్యారేజ్ తెచ్చి పెడతాను నీకు అని చెప్పి. ఎట్లా కూర్చుంటే ఎట్లా పడుకుంటాం. సరే, ప్లేడర్ గారి, అది జడ్జి గారి ఛాంబర్కి వెళ్ళి కాగితం పంపించి వెళ్ళే లోపలికి పెడితే, ఏమండి మీరు రిలీజ్ చేశారు, వీళ్ళేవో మళ్ళీ అరెస్ట్ చేస్తామని తిరుగుతున్నారు, 50 మంది నన్ను చంపేస్తున్నారు, అందుకనే సీక్ యువర్ ప్రొటెక్షన్ అని చెప్పి. ఆయన ఏమన్నాడు, అరెస్ట్ చేస్తే మళ్ళీ హేబియస్ కార్పస్ పిటిషన్ అని మళ్ళీ కోర్టు రావా అన్నాడు. ఆయన ఏం చేస్తాడు, ఇక
ఇక వీళ్ళు కింద దిగి పైకి దిగి తిరుగుతా అంటే చెప్పారు వాళ్ళు పోలీసులు ఆఫీసర్లు, శివాజీ గారు ఇప్పుడు 5 అయిపోతే ఇంకో 50 మంది వస్తారు, మమ్మల్ని రిలీవ్ చేస్తారు, మేము ఇంటికి పోతాం, ఏదో స్నానం చేసి ఏదో తిని పడుకుంటాం మేము. నిన్ను రిలీవ్ చేయడానికి ఎవడొస్తాడు, ఎవడు రాడు కదా, నీకు ఇవే ఉండాలి కదా, అందుకని దిగితే పోదాము అని చెప్పి ఒక ఉపాయం చెప్పేస్తారు. లేక చేసేది లేక కింద దిగితే సరే జీబ్ ఎక్కమన్నారు. ఎక్కమని ఏం చేశారు, చార్మినార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో కింద పోలీస్ స్టేషన్ ఉంటుంది, దాని మీద ఇంకొక అంతస్తు ఉంది, అంతస్తులో డీసీపీ ఆఫీస్ ఉంది, ఇది డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఆఫీస్ ఉంది. ఆ డీసీపీ ఎవరెవరు బాబ్జీ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మెట్లు ఎక్కుతా ఇటు చూశాడు. చూస్తే నేను వీడు ఇక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి పైకి వెళ్ళి పిలిపించాడు. నన్ను పిలిపించి ఏంటి ఇక్కడ ఎందుకున్నావు ఏంటి అని పిలిపించి ఇదే పరిస్థితి అన్న అంటే వాళ్ళని పిలిచి కొంచెం చూడడం మర్యాదగా చూడండి అని అంటే వాళ్ళు ఒక వేడి నీళ్ళు కదా ఒక మడత మాంసం అది తెప్పించారు పక్కన లాడ్జ్ నుంచి తెప్పించి దిండు దుప్పటి ఏదో ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత రాత్రిపూట 9-9:30 ప్రాంతాల్లో 5th మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ నాగేశ్వరరావు గారు అని ఉన్నాడు, నాగేశ్వరరావు ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చామండి, జైల్లో నుంచి కోర్టులో ఉంచి విడుదల చేశారు. అక్కడ జైలు వాళ్ళు కోర్టు వారు చేసిన తర్వాత బయటకు వస్తా ఈ వాజ్ ట్రయింగ్ టు యాక్ట్ ఇన్ ఏ వే ప్రిజుడిషియల్ టు ది పబ్లిక్ ఆర్డర్, అది ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందని చెప్పి ప్రివెంటివ్గా అరెస్ట్ చేశాము. మెటీరియల్ ఇంకా తయారు చేయాలి, ఛార్జ్ షీట్ వేయడానికి మాకు టైం కావాలి, అందు గురించి జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వమని అడిగారు వాళ్ళు. ఒక 5 రోజులు నేనని చెప్పి ఏంటి సార్, నేనేమో 10-11 మాసాల బట్టి జైల్లో ఉంటుంది, ఇవాళ కోర్టులో రిలీజ్ చేస్తుంది, రిలీజ్ చేసినాక నన్ను మళ్ళీ వెంటనే నేను యాక్ట్ చేయటువంటి నాకు అసలు మంచినీళ్ళు తాగటానికి లేక, డబ్బులు లేక, నీళ్ళు తాగటానికి లేక నేను హైరాణ పడిపోతా ఉంటే నేను పబ్లిక్ యాక్టర్ని క్రియేట్ చేయటువంటి అక్కడ ఎట్లాగండి ఇదేం ధర్మం అని అంటే ఏం చేస్తా అని తిట్టాడు, చెడమడ తిట్టి ఎమర్జెన్సీ కదండి ఏం చేస్తారని చెప్పి ఆయన మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి ఆర్డర్ వేశాడు. ఆర్డర్ వేసి ఈ వారం రోజులు ఎక్కడ పెట్టారు నన్ను, మీసా కింద పెట్టలా, ఒక చిల్లర కేసు పెట్టి C క్లాస్ విధంలో పడేశారు. ఏమైంది దాంతో ఈ కన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది. ఇక్కడ నాకు అనుమానం అండి, జనరల్గా ఇప్పుడు ఇలాగా కేసుల్లో పెడితే రాజకీయ ఖైదీల కింద కదా చూడాల్సింది. రాజకీయ ఖైదీల కింద చూశారు ముందు, చూసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు మామూలు క్రిమినల్ కేసు కదా ఇది పెట్టింది. ఓహో రైట్ ఓకే, అందుకని మళ్ళీ క్రిమినల్ కేసు పెట్టి దాంట్లో మంచం ఉండేది, దాంట్లో అయితే ఇక్కడ ఏమి లేకుండా కింద పడుకోవాలి. ఇక మనకి రూమ్మేట్లు లేకపోతే ఎవరుంటారు అక్కడ వచ్చి పెళ్ళాన్ని చంపినాడు, లేకపోతే గంజాయి అమ్మినాడు, లేకపోతే ఇంకోటి మర్డర్ చేసినాడు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా ఉన్నా నేను వారం రోజులు వాళ్ళతో పాటు. అయ్యో, ఉన్న తర్వాత అదొక అనుభవం. తర్వాత ఇక్కడ జైలు దీంట్లో ఉండగా చౌలి స్టేషన్లో ఉండగా శివలంక రాధాకృష్ణ గారు త్యాగరాజుని తీసుకుని వచ్చాడు. వచ్చి ఏంటి శివాజీ గారు ఇక్కడ ఉంటాం, ఏంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి అని చెప్పి యాపులకాయలు అరటికాయలు ఉరటికాయలు తీసుకుని పాపం కళ్ళపడ నీళ్లు పెట్టుకుని వచ్చాడండి. ఆ తర్వాత ఎంబీఎస్ సుబ్బరాజు గారు మాతో పాటు రాజమండ్రి జైల్లో ఉన్నాడు, రిలీజ్ అయ్యేటప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన వచ్చాడు తర్వాత. అలాగే అయిపోయింది ఆ భాగం. అయిపోయినాక మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినాక రాత్రిపూట పొద్దుపోయినాక 2 సీనియర్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు వచ్చారండి. వచ్చి దాన్ని ఏదో మాట్లాడితే అది ఇది స్మార్ట్లో దించారు, అది ఇంట్రాగేషన్ అంటే మాకు అప్పుడు తెలిసాడు. ఏమని చెప్పుకుంటూ వచ్చారు, ఏమండి మొరార్జీ దేశాయిని లేకపోతే జయప్రకాష్ని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేసినా కానీ జనం ఎవరు పట్టించుకోలేదు, సుభిక్షంగా ఉంది ప్రశాంతంగాను, అటువంటిప్పుడు మీరు ఎందుకండి ఈ గొడవ అంతా మీకు మీరు చదువుకునేదానికి అని. సరే బాగానే ఉందా, ఇందిరాగాంధీని అరెస్ట్ చేసినా కూడా ఇట్లాగే ఉంటుంది, దేశం సుభిక్షంగానే ఉంటుంది, ఎవడో పట్టించుకోరు అని అన్నా. తర్వాత ధరలు తగ్గినాయి కదండి, బాగున్నాయి కదా, రైళ్లు నడుస్తున్నాయి, వాళ్ళకి ఆఫీసులు పనిచేస్తున్నాయి, దాంట్లో బాగుంది కదా, ఏంటి ఎమర్జెన్సీ పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి, ఆమె పరిపాలన బాగా చేస్తాను కదా, ఆమె పరిపాలన బాగా చేస్తాను మీరు వెళ్ళాము సంఖ్య నాకేం పని అయ్యా అన్నా. ఇంటరాగేషన్ పేరుతో ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ చేశారు.
వీడితో లాభం లేదని చెప్పి వెళ్ళిపోయారు. ఇక మర్నాడు మళ్ళీ పొద్దున్నే తీసుకెళ్ళి మళ్ళీ ముషీరాబాద్ జైల్లో శ్రీకాకుళం పడేశారు. పడేసినాక వారం అయినాక మళ్ళీ తీసుకెళ్ళాలి కదా, ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినాక ఛార్జ్ షీట్ వేశారా అన్నాడు. వేయలేదన్నారు. వేయలేదంటే అయిపోతే అట్టగా మరేంటి అన్నాడు. అన్నాక అయితే నీకు ఎవరన్నా ఈ ఊళ్ళో పూచి ఉంటారా, హామీ ఉంటారా? హామీ ఉంటే నేను రిలీజ్ చేస్తానన్నాడు ఆయన. నన్ను రిలీజ్ అంటే నాకు ఎవడు ఈ ఊళ్ళో ఎవడు ఉంటాయండి, నాకు ఈ ఊరు కాదు అసలు గుంటూరు, అక్కడ ఎగితే ఎవడన్నా ఉంటాడు కానీ ఇక్కడ ఉంటాడు, నాకు ఎవడు ఉండడు అన్నా. అనేప్పటికీ సరే పని నువ్వు పర్సనల్ బాండ్ ఇస్తావా అన్నారు. ఏమని అన్నా. ఏం లేదు, మళ్ళీ ఎప్పుడు నా ఇంట్రాగేషన్ పిలిస్తే వస్తానని చెప్పి, కోర్టు పిలిచినా పోలీసు వారు పిలిచినా వస్తాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పి రాసేవాళ్ళను. రాని కుదరదండి అన్న. ఎందుకని అన్నాడు. ఎందుకని ఇప్పుడు నేను 11 మాసాలు ఉంటుంది మీ దగ్గర, మళ్ళీ కోర్టులో అరెస్ట్ చేస్తుంది, కోర్టు రిలీజ్ చేసినాక మళ్ళీ ఏదన్నా ఉంటే మీరు విచారించాల్సింది ఉంటే ఇంకో 4 రోజులు ఉంటా జైల్లోనే, పూర్తి చేయండి. పూర్తి చేసినాక వెళతా తప్పితే నేను మళ్ళీ విడుదలయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి మీ దగ్గర నుంచి మీకు బాండ్ రాసి ఇచ్చి గుంటూరు పోయి మీరు పిలిచినప్పుడు అలా రావడానికి పోవటానికి డబ్బులు ఎక్కడ ఉంటాయండి, అది అయ్యే పని కాదు, మీరు రిలీజ్ చేస్తే చేయండి, లేకపోతే ఉంటాను విచారించిన అయ్యేవారు. ఏమిటా భలే కేసు తెచ్చావా అన్నాడు పోలీసు అని. ఏం చేయమంటే సరే మీరు ఇష్టం అండి అన్నాడు. వాడు రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసినాక అయిపోయింది లేక వెళ్ళిపోదామని బయటికి వస్తాను సార్ అని, ఎక్కడికండి వచ్చేది, మళ్ళీ కొత్త మేస ఆర్డర్ పట్టుకొచ్చాం కదా అన్నాడు. అంటే కొత్త మేస ఆర్డర్ ఏంటి, ఈ మధ్యలో ఈ వారం రోజులు టైం గెయిన్ చేసింది. ఆ ఊళ్ళో ఆ రోజు చీఫ్ మినిస్టర్ లేడు అనుకుంటా, చీఫ్ సెక్రటరీ వాళ్ళు కొంచెం జడిచారు. ఎందుకు జడిచారు, దీంట్లో జడ్జిమెంట్ ఏం చెప్పుకున్నారంటే ప్రభుత్వం వారు ఐచ్ఛికంగా రిలీజ్ చేస్తే, వాళ్ళందరికీ వారు రిలీజ్ చేస్తే తిరిగి మళ్ళీ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఒక తర్వాత దీన్ని స్క్రూటినీ చేసి హైకోర్టు రిలీజ్ చేసి, కోర్టు వారు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే గ్రౌండ్స్ తోటి మళ్ళీ అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పారు జడ్జిమెంట్లో. దాంతో ఇదంతా చూసుకున్నాక మరి మేసార్ ఇచ్చారు. అయినా కానీ నేను దానికి మళ్ళీ రాసి జైల్లో ఖాళీగా ఉంటాం కదా చదివి మళ్ళీ రాశాను. కోర్టు వారు ఇట్లా చెప్పుకున్నారు, కానీ మీరు దానికి భిన్నంగా చేశారు, అందువల్ల నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లెక్కరణ కింద నేను పిటిషన్ వేస్తాను, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. రెండోది ఏబిఎస్ కార్పస్ పిటిషన్ మళ్ళీ వేయాలి. దాని గురించి ఒక మా లాయర్ తోటి మాట్లాడుకోవాలి, ఆయన్ని వచ్చి నాతోటి మాట్లాడేదానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కంగారు పట్టారు. ఇదేదో కొంప మనకు అని చెప్పి అప్పుడు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేపాటికి అక్కడ క్యాచ్ ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ మర్నాడు సుప్రీంకోర్టు చెప్పిందండి అసలు డ్యూరింగ్ ఎమర్జెన్సీ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కెనాట్ బి ఛాలెంజ్, అందువల్ల ఏబిఎస్ కార్పస్ పిటిషన్ అసలు వేయటానికి లేదు అని చెప్పారు. హ్యాడ్ ఇట్ బీన్ లేట్ బై 24 hours ఈ కుడ్ హ్యావ్ బీన్ కంటిన్యూడ్ ఫర్ అనదర్ 7 months or 8 months ఉంది జైలు. అదంతా ఎమర్జెన్సీ రివోక్డ్ అయ్యే వరకు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉండేది. సరే బయటకు వచ్చినాక వీళ్ళు ఎక్కడా మళ్ళీ ఇంకో దాంట్లో బుక్ చేస్తారో అని చెప్పి ఇక నేను అక్కడి నుంచి ఢిల్లీ పోయి అప్పుడు వరకు స్వతంత్ర పార్టీ ఇవన్నీ 8 పార్టీలు కలిపి లోక్దళ్ ఏర్పడింది. చరణ్ సింగ్ అధ్యక్షుడు. అక్కడ చరణ్ సింగ్ని కలిసినాక ఇట్లాగైనటువంటి దాంట్లో వాళ్ళకి విఠల్భాయ్ పటేల్ హౌస్లో కింద ఆఫీస్ ఉండేది, పైన 2-3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు పార్లమెంట్ సభ్యులకి ఇచ్చేవారు. దాంట్లో తాళం ఇచ్చి దాంట్లో ఉండమన్నారు. అట్లా ఒక 4 రోజులు అట్లా ఉండి యూపీకి, బీహార్కి, చుట్టుపక్కల హర్యానాకి వాటికి తిరిగాను. ఇక్కడికి రాకుండా తిరగడం వలన వాళ్ళతో పరిచయాలు ఏర్పడి అప్పుడు చరణ్ సింగ్ వాళ్ళు మీటింగ్లు పెడతా ఉన్నారు ఎమర్జెన్సీలో కూడా. కొంత పరిచయాలు ఏర్పడి వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళలో ఒకటిగా చూడటం మొదలుపెట్టారు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు కూడా. అది నాకు జైలు అనుభవం. ఈ జైల్లో ఈ 3 జైల్లో ఉన్నాను కదా నేను. ఏది రాజమండ్రిలో ఇల్లు ఉండేవారు. అక్కడి నుంచి కోర్టుకి వచ్చినప్పుడు చెంచులగూడలో చరపండరాజు, వరవరరావు, తర్వాత నాయన నరసింహారెడ్డి, బొజ్జ తారకం,
మరి శీతల్ సింగ్ లస్కర్, మరి ఇతను ఎవరండి మన చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఉండేవారు. మరి మిగతా వరంగల్ జైలు నుంచి, నెల్లూరు జైలు నుంచి కోర్టుకు వచ్చిన వాళ్ళు యలమంచిలి రాధాకృష్ణ గారు, కొమ్మ రామ్ నరసయ్య గారు, శరభయ్య అని చెప్పి వరంగల్ అయిన ఓంకారు, వీళ్ళంతా దీంట్లో ఉండేవారు. కొంత విచారించిన తర్వాత మళ్ళీ పంపి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ముషీరాబాద్లో పెట్టారు. ఏది చెంచులు కూడా నిండిపోయింది అప్పుడు. ముషీరాబాద్లో ఎవరు ఉండేవారు? లచ్చన్న గారు, తరిమల నాగిరెడ్డి గారు, శంకర్ సత్యనారాయణ గారు, బి సత్యనారాయణ రెడ్డి గవర్నర్ చేశాడు. ఆయన కూడా బి రామారావు ఆయన గవర్నర్ చేశాడు. డిఎస్పి రెడ్డి గారు, తర్వాత డిఎస్పి రెడ్డి గారితో పాటు వై రంగారెడ్డి గారు వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళందరితో పాటుగా తరిమల నాగిరెడ్డి గారు, తరిమల రామదాస్ రెడ్డి గారు, తర్వాత అనంతపురం జిల్లా వాళ్ళు వేణుగోపాల్ వాళ్ళు, నెక్స్ట్ శ్రీధర్ వాళ్ళు ఉండున్నాం. వీళ్ళతో పాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి కూడా ఉన్నాడు అక్కడ. రాజారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఇదే కేసులో అంటే వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకొచ్చి పెట్టారు. ఆ వ్యాక్సినేషన్ తీసుకొచ్చి దాంట్లో పెడితే వాళ్ళు పొలిటికల్ ఎలిమెంట్ కాకపోయినా వీళ్ళు బయట ఉండి తనుకున్నారు, మట్టలు గట్టలు చేసుకున్నారని చెప్పి 2 పక్కలను తీసుకుని దాంట్లో వేశారు. తర్వాత దాంట్లో వేసేపాటికి ఏం జరిగింది? రమణారెడ్డి, ఎంవి రమణారెడ్డి వీళ్ళంతా సరే. దాంతో ఏం జరిగింది? వాళ్ళు బ్యారక్లో ఉండేవారు, మేము ఇంకో బ్యారక్లో ఉండేవాళ్ళం. మా దగ్గరికి వచ్చేవారు కదా వాళ్ళు, వీళ్ళతో మనకెంతులే అని చెప్పి వాళ్ళ గొడవలు వాళ్ళు ఉండేవారు. తర్వాత చక్రధర్ గారు అని ఒక పెద్ద ఆయన మాతో పాటు ఉండేవాడు. ఆయన సోషలిస్ట్. ఆయన ఏం చేశాడు? తర్వాత జైలు అయిన తర్వాత ఎలక్షన్ వచ్చినాక, తెలుగుదేశం వచ్చినాక కరుణాకర్ రెడ్డిని, శ్రీధర్ని మీరు రెండరా నేను టికెట్ తెప్పిస్తాను, మీరు పోటీ చేద్దరు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేలు కానీ కవర్ చేశాడు. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మేము రాజారెడ్డి దగ్గర ఫిక్స్ అయిపోయామండి, ఈ జైల్లో ఉంటాను అని రాలే వాళ్ళు. తర్వాత కరుణాకర్ రెడ్డి చెప్పాడు నాకు, చెప్పి మీరు కవర్ చేశారు అప్పుడు, నేను రాలేదు. అలాగా ఆ ఉత్తరాది తిరిగి తర్వాత ఎలక్షన్. అందువలన నాకు ఈ జనతా పార్టీ ఏర్పడటం, ఆ చర్చలు జరిగే దాంట్లో ఢిల్లీలో కేంద్రం విఠల్ భాయ్ పటేల్ రోజులో ఇది ఉండటం వలన, లోక్దళ్ ఆఫీస్ ఉండటం వలన వాజ్పేయి గారి పెరువులో ఉన్నాడు. సంచి పట్టుకుని రోజు తిరుగుతూ ఉండేవాడు ఆయన కూడా పోతా ఉండేవాడు అక్కడికి. ఎవరెవరు వచ్చేవారు అక్కడికి? చరణ్ సింగ్ ఆఫీస్కి వాజ్పేయి వచ్చేవాడు, తర్వాత బలరాజ్ మధుకు వచ్చేవాడు, తర్వాత ఓపీ త్యాగి అని చెప్పి ఓపీ శర్మ ఎవరో ఒక ఆయన వచ్చేవాడు. తర్వాత కేసీ త్యాగి వీళ్ళంతా వచ్చేవారు అక్కడ. మోడీ గారు ఎక్కడ తగలలేదు? మోడీ అసలు ఇక్కడ ఈ లెవెల్లో లేడు. అక్కడ ఎక్కడ అహ్మదాబాద్లో ఎక్కడ ఉన్నాడు కానీ మోడీ గారు ఈ లెవెల్లో లేడు. అలాగా వాళ్ళంతా పరిచయం ఏర్పడింది. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, నిన్న మోడీ గారు తన మారువేషంలో ఉన్నారని చెప్పి డైరీస్ అని చెప్పి రాశారు. అది నిన్న అమిత్ షా గారు రిలీజ్ చేశారు బుక్. నిన్న అమిత్ షా అని అడిగాను నేను, ఏమే బాబు నేను ఎప్పుడు పుట్టాను? 64లో పుట్టాను అన్నాడు. అందువల్ల అమిత్ షాకి పెద్ద ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. 10 ఏళ్ళ పిల్లాడికి ఏం దీంట్లో ఏముంటున్నది ఏముంటుంటాం. అందుకని సరే వాళ్ళు కృషి చేశారు, పైకి వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఏదో వాళ్ళకన్నా నేను మనగాడిని మనం ఎట్లా చెప్పుకుంటాం, ఏదో వచ్చారు వాళ్ళు. అప్పుడు నేపథ్యంలో లేరు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే నేను మామూలుగా జనరల్గా విన్న వ్యాఖ్యానం ఏంటంటే, ఎమర్జెన్సీ సమయంలో ఈ 20 పాయింట్ ఫార్ములా ప్రకారం 1-2 పాయింట్స్ తప్ప మిగిలినవన్నీ దేశ ప్రజలకు బాగా మేలు చేసేలానే ఉన్నాయి అనే ఒక భావన ప్రజల్లో ఉంది. కానీ అది మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు వాళ్ళ రకంగా చేసుకున్నారు అన్నట్టు మీరు చెప్పారు. నిజంగా ఏమీ ఎఫెక్ట్ లేదంటారు. సంవత్సరాల పథకం కరుణానిధి కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎవరు ఇచ్చేవాడంటే 20 సంవత్సరాల పథకాలు పెట్టారు. ది టిఎంకే గవర్నమెంట్ ఇన్ తమిళనాడు ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ 18 పాయింట్స్, 18 ప్రోగ్రామ్స్ ఆఫ్ ది 20. ఇక్కడ ఉండే ఉన్నాయి. అండ్ విల్ గో అహెడ్ టు కంప్లీట్ ది
అండ్ ఇంప్లిమెంట్ ది రెస్ట్ ఆఫ్ ది టూ ఆల్సో అని చెప్పి ఇచ్చేసాడు. ఓహో. చేసి ఇందిరాగాంధీది తర్వాత ఏమో కరుణానిధి ఇద్దరిది బొమ్మలు నిలుచుని బొమ్మలు ఈయన శాలువ వేసుకుని కండవ వేసుకుని ఆ శాలువ వేసుకుని ఇద్దరు ఆ పోజులో అడ్వర్టైజ్మెంట్ వేసాం. వేస్తే అవి కంప్లైంట్ చేశారు, ఏంటండి అడ్వర్టైజ్మెంట్, ఏంటమ్మా ఇది ఇలాగా అసలు ఏదో ఏదో పెళ్లి పందిరిలాగా ఉంది అని చెప్పి అప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్స్ పిఐబి వాళ్ళు ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ పక్కన బొమ్మలో ఫోటోలో ఎవరు అడ్వర్టైజ్మెంట్ లో ఇంకో బొమ్మ పెట్టకూడదు అని చెప్పి. ఉండకూడదు. మీకు గుర్తుందో లేదో? అంటే నాకు గుర్తుందంటే నేను అప్పటికి నాకు 13 ఏళ్ళు 14 ఏళ్ళు. మీరు కూడా అమిత్ షా లెవెల్లో ఉన్నారు. అంతే. ఎమర్జెన్సీ పుస్తకంలో మాత్రం నేను చదివింది ఏంటంటే ఇందిరాగాంధీ గారి బొమ్మలతో పోస్టర్లు వేసేవారు. ఆ పోస్టర్లో ఇందిరాగాంధీ గారి మొహం వికృతంగా కనిపిస్తోంది అని చెప్పేసి ఎవరో రిపోర్ట్ చేస్తే వెంటనే ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా తీసేసి వేయమన్నారని చెప్పి ఉంది పుస్తకంలో. అది వరకు తెలుస్తున్నాను. మొత్తానికి అలాగే మీరు తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది పత్రికల మీద సెన్సార్ పెట్టారు కదా. అవును. మేము జైల్లో ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత ఏమయ్యా కనపట్లేదు ఈ మధ్య ఏ ఊరు వెళ్ళావు అనేవారు. అయ్యో బాగా వదిలిపెడితే జైల్లో ఉన్నామని చెప్పుకోవడం కూడా లేదు అసలు. అంటే ఇట్ గోస్ అన్నోటీస్. తర్వాత ఇంకోటి ఏంటంటే సెన్సార్ మీద ది సో కాల్డ్ లిబరల్ ప్రెస్ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్మన్, హిమత్, ఒపీనియన్ ఆఫ్ ఏడి గోర్వాలా, ఫ్రీడమ్ ఫస్ట్ ఆఫ్ ఎంఆర్ మసాని, ఏమండి శంకర్స్ వీక్లీ, దే ఫాట్ అగైన్స్ట్ సెన్సార్. అర్థం కదా మీకు? శంకర్స్ వీక్లీ మూసేశారు. తర్వాత ఒపీనియన్, ఫ్రీడమ్ ఫస్ట్ కూడా అంతకాలం మూసారు. ఎమర్జెన్సీ అంతకాలం. ది సో కాల్డ్ ప్రోగ్రెసివ్ ప్రెస్ అంటారే, ఇది ఫ్రీడమ్, పీస్ అండ్ ప్రోగ్రెస్ అని చెప్పి పత్రికలు ఎవడు మూసేయాలి. వాళ్ళు సపోర్ట్ సెన్సార్ వ్యతిరేకంగా పోరాడాడు. ఇట్ వాజ్ ఓన్లీ లిబరల్ ప్రెస్ ఫాట్ అగైన్స్ట్. మీకు ఎంత పోరాటం చేశాడు ఎవరితను? గోయింకా రామ్నాథ్ గోయింకా. మీకు రామ్నాథ్ గోయింకా ఎడిటోరియల్ లేకుండా ఇచ్చేవాడు. మీకు సుబ్రహ్మణ్యం గారు మా బెంగళూరులో ఉండేవాడు కదా. అవును. బెంగళూరులో ఉంటే ఈయన కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ తరఫున ఈయన కూడా అక్కడ ఉండేవాడు అంట. ఎవరు? అరుణ్ శౌరి కూడా. అరుణ్ శౌరి కూడా అక్కడ ఉంటే గోయంకా ఫోన్ చేసేవాడంట బెంగళూరు. ఫోన్ చేసి వాట్ సేట్జీ అనేవాడంట. సేట్జీ బోలో సేట్జీ అని. ఎవరు? అరుణ్ శౌరి. అట్లా అంత ఇదిగా మరి ఫైట్ చేశాడంటే పేపరు సరిగా కరెంటు లేక ఇంకా ఇబ్బంది, ప్రింట్ ఆలస్యం అయితే రైలు వెళ్ళిపోతే మెయిల్ వేయటానికి ఆయనే వ్యాన్ నడుపుకుంటా గూడూరు వరకు వచ్చి ఆ పేపర్లు దాంట్లో వేసిన పరిస్థితి. ఈ సుబ్రహ్మణ్యం గారికి బాగా రేసులు పెంచుతుంది. వాళ్ళంతా మహానుభావులండి. సుబ్రహ్మణ్యం గారు అనగా, పండితరాజు నాగేశ్వరరావు అనగా, నార్లంకేశ్వరరావు అనగా ఎంత మహానుభావులు అండి అసలు. అలాంటి వాళ్ళు కూడా అసలు ఏమి చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు. నాకు రాసే అలవాటు నేర్చుకున్నాను నేను జైల్లో ఉండగాను. బయట తర్వాత చాలా రాశాను. నేను రాసింది 5,000 పేజీల పుస్తకాలు, 5,000 పేజీలు అయినాయి. అబ్బా. అంటే జైల్లో ఉన్న కాలాన్ని మీరు ఇలా ఉపయోగించుకున్నారు. చెబుతా అసలు. ఇందిరాగాంధీ ఒక మాట చెప్పిందండి. ఏం చెప్పిందంటే ఇందిరాగాంధీ, మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ of my father were produced inside the prison, and I wish all the political activists and active workers of a political party should spend some time in the prison. అలాగే ఏదో కొంత మంచి జరుగుతుంది, వీళ్ళందరితోనూ కలిసి జీవించే అవకాశం దొరికింది. అందువలన ఐఎమ్ నాట్ సారీ ఫర్ ఇట్. మంచిదేనండి. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే ఏదో సినిమాలో చూపించినట్టు అలాగా బెయిల్ ఇవ్వడం, బయటికి వెళ్ళగానే మళ్ళీ పట్టుకురావడం ప్రహసనం లాగా మీరు రాశారు. మీరు రాసిన మీరు జాగృతి పత్రికలో వచ్చిందంటే అదొక ప్రహేళిక అని రాశారు. నిజంగా వాస్తవం అది. ఇక్కడ నాకు అంటే మీరు కలిసారో లేదో తెలియదు, ఇంత చేసిన ఇందిరాగాంధీ గారిని మీరు ఎప్పుడైనా కలిసారా? తర్వాత ఇంత చేసినా కూడా నాకు
పర్సనల్గా వాళ్ళ మీద ఎవరి మీద కోపం లేదు నాకు. ఇందిరాగాంధీ మీద కానీ నేను వాళ్ళని ఎవరిని కూడా పరుషపదం వాడేవాడిని కాదు. వాళ్ళ లైన్లో వాళ్ళకి దానికి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి దగ్గర నుంచి మనం చూసుకుంటూ ఉంటే వరుసగా రాజకీయ పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. ఈసారి ఇప్పటి పరిస్థితి గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. చాలా చక్కటి అంటే ఒక వ్యక్తి భావాలు ఎంత ఇదిగా ఉంటాయో చెప్పడానికి మీ ఎమర్జెన్సీలో మీ లైఫే ఒక ఉదాహరణ. అంటే ఇప్పుడు మీకు అభ్యంతరం లేదంటే అప్పటి రాజకీయాలను ఇప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రదేశంలో మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ఇచ్చేశారు కదా ప్రధానమంత్రిగా. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా చేశాడు. అవును. మన్మోహన్ సింగ్కి ఆంతరంగికుడు ఎవరు ఆంధ్రదేశంలో? మీరేగా. నేనే కదా. అవును. ఆయన కష్టంతో నాతోనే మాట్లాడేవాడు కదా. అవును. తర్వాత ఏమయ్యా నువ్వు అసలు యువర్ నేతర్ దేన్నారు ఇయ్యారు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి నన్ను పెద్ద అంటూ చేసేవాడు. రాజశేఖర రెడ్డి తోటి శివాజీ నాలెడ్జబుల్ మ్యాన్, ఈ సర్వీసెస్ షుడ్ బి యూటిలైజ్డ్ అని చెప్పాడు నా సమక్షంలోనే. ప్రణబ్ ముఖర్జీ నేను రిటైర్ అయ్యి వచ్చేటప్పుడు ఏమయ్యా అంటున్నావా అన్నాడు. ఎందుకుంటున్నాను సార్ వెళ్ళిపోతున్నాను అన్న. అంటే కాదయ్యా నువ్వు రిటైర్ అయ్యావు కనుక అంటున్నాను నేను. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ especially on agriculture issues and more so in commercial crops. నువ్వు నేను హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి చైర్మన్గా పెడతాం. ఈ ప్రైమ్ మినిస్టర్ అంటే పివి నరసింహారావు. ఈ ఆల్సో కీప్స్ యూ ఇన్ హై ఎస్టీమ్. ఒక రిపోర్ట్ ఏదైనా తయారు చేస్తే ఇండియన్ అగ్రికల్చర్ ఉపయోగపడుతుంది అది చెప్పి ఈ లోపలేమో సరే చూద్దామని నేను ఈ లోపల నన్ను అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు పిలిచారు నన్ను అంబాసిడర్ వచ్చి. ఇది గుంటూరు వచ్చాడు నన్ను కలిసడానికి అమెరికన్ అంబాసిడర్ వచ్చి ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద 3 నెలలు ఉండమని అమెరికాకి. పార్లమెంట్ టర్మ్ అయిపోయినా వస్తానులేమన్నా అది అవైల్ చేసుకోవాల్సి వచ్చింది. వెళ్ళారా? అది అయిపోయిన తర్వాత వచ్చినాక మళ్ళీ మన్మోహన్ సింగ్ ఏమన్నాడు, నువ్వు కొంచెం ఎకనామిక్స్ నేర్చుకోవా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కోర్స్ సమ్మర్ కోర్స్ అంటే 3 నెలలు మళ్ళీ అక్కడికి. అందువలన ఐకే గుజరాల్ మన స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ అటాచ్ టు ది మినిస్టర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా ఉన్నాం. దాంట్లో నేను సభ్యుడిగా ఉండేవాడిని. దేవగౌడ, లేకపోతే అశోక్ మిత్ర, ఉన్నికృష్ణ వీళ్ళంతా సభ్యులుగా ఉన్నాం. సభ్యులుగా ఉండి ఆయన బిజీగా ఉండి కాసి మీటింగ్ అది కండక్ట్ చేయవయ్యా, నువ్వు కండక్ట్ చేసి నోట్స్ అది రాయి, నువ్వు రిపోర్ట్ తయారు చేయాలి. చేసి పెట్టే పని అంతా చేసి పెట్టేపాటికి ఆ రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేసేటప్పుడు కేఆర్ నారాయణ దగ్గర తీసుకెళ్ళి నన్ను వేసుకుని, సార్ చైర్మన్ సార్, బట్ ఫర్ శివాజీ ఐ కుడ్ నాట్ కంప్లీటెడ్ దిస్ జాబ్. ఈ కండక్టెడ్ ది మీటింగ్స్, రిపోర్ట్ తయారు చేసి ఈ బెయిల్ మీ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. అలాగా ఉండును అసలు. తర్వాత మాకు ఫైనాన్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ కామర్స్లో కానీ నేనేం చెబితే జరిగేది. ముందు ఆపోజిట్ బెంచ్లో ఉన్నా కూడా అసలు క్రాప్ హాలిడే పెట్టి పొగాకు రైతులు ఒక్క కాడ కూడా పండించకుండా కట్టడి చేయడం సాధ్యం. అసలు ఆక్స్ఫర్డ్ టెస్ట్ అనేవాడు వాడు అసలు క్రాప్ హాలిడే ఏంటండి? మీరు స్కూల్ హాలిడే ఉంటుంది, లేకపోతే ట్యాక్స్ హాలిడే ఉంటుంది, కానీ క్రాప్ హాలిడే ఏంటి? మా డేటాబేస్లో లేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఇంక్లూడ్ చేస్తాం దీని నుంచి. అదేలేండి, మీరు అంత ఇది మీరు ఎమర్జెన్సీ టైంలో అంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత వ్యతిరేకంగా అని కాదు, న్యాయం కోసం పోరాడినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ సేవలను ఉపయోగించారు కదా. వాళ్ళు పర్సనల్గా మనం వాళ్ళకి పర్సనల్గా నా మీద ఏంటండి, వాళ్ళకి నాకు వాళ్ళ మీద ఏంటి? మీకు ఇప్పుడు రాజకీయ ఏదేమంటే సిద్ధాంతపరంగా తప్ప వేరే రకంగా ఏం లేదు. మేబీ సో హ్యాపీ దట్ వీఆర్ ఇన్ దిస్ లైన్, దే ఆర్ ఆన్ దట్ లైన్. వాళ్ళందరూ దొంగలని మనం ఎందుకు అనుకోవాలి? అంటే మీరు ఇంత సుదీర్ఘమైన రాజకీయం చూశారు. ఒకే ఒక వాక్యంతో మీ ఇంటర్వ్యూ ముగిద్దాం. అప్పటి రాజకీయ నాయకులకి ఇప్పటి రాజకీయ నాయకులకి తేడా మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. అసలు రాజకీయాలంటే నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే రాజకీయాల మీద
పాలిటిక్స్ ఈజ్ నాట్ నెసెసరీలీ లెవర్ టు గెట్ ఇన్ టు ది పవర్. అంటే ఏంటి, రాజకీయాలు అనేవి కేవలం అధికారాన్ని అందుకుంటానికి నిచ్చిన మెట్లు కాదు. మరి ఏంటి లక్ష్యం, రాజకీయ లక్ష్యం ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్ మీన్స్ టు పర్స్యూ హ్యూమన్ వాల్యూస్, టు ఎన్రిచ్ దెమ్, ఎన్రిచ్ చేసి టు ప్రిజర్వ్ దెమ్ అండ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు ది ఫ్యూచర్ జనరేషన్. ఉన్నతమైన మానవ విలువల్ని పెంపొందించి పరిపుష్టం చేసి భద్రపరిచి జాగ్రత్తగా వాటిని భావితరాలకు అందించడం రాజకీయాల లక్ష్యం. అది ఎలాగ సాధ్యం? ఓన్లీ బై ఎడ్యుకేటింగ్ ది పబ్లిక్. వెదర్ యు ఆర్ ఇన్ ది పార్లమెంట్ ఆర్ ఇన్ ఎ కోర్ట్ ఆర్ ఇన్ ఆర్టికల్ రాయటంలో జర్నలిస్ట్గా ఉన్న ఏది చేసినా కానీ ఆ దిశగా మనం చేసే పని ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయటం రాజకీయాల లక్ష్యం తప్పితే దేనికి చైతన్యం చేయటం? టు ప్రిజర్వ్ ది హ్యూమన్ వాల్యూస్. అంతేగాని వాళ్ళని చైతన్యం చేయడం కన్నాలు వేయటానికి లేకపోతే డబ్బు కాజేయడానికి దానికోసం కాదు కదా. అవును, అది పాలిటిక్స్ ఈజ్ మీకు రాజకీయాలనే ఒక చాలా ఉన్నతమైన మంచి 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 చాలా లక్ష్యంతో కూడుకుందండి అది. దాన్ని పాడు చేశారు కానీ వీళ్ళు. అవునండి, అంటే పాడు చేశారా, పాడు చేశారు అంటే పాడు చేయలేదనే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. కానీ ఒక మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుత రాజకీయ నాయకులు మీరు చెప్పిన దాన్ని వినాలనేది వింటే బాగుంటుంది. ఇప్పుడు అదిగా సార్, ఇప్పుడు మనం నేను చూసి నాకు ఎంత మార్పు వచ్చిందండి. నేను పార్లమెంట్లో ఉన్నప్పటికీ ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది అసలు. ఇప్పుడు మెడికల్ కాలేజీలో పేమెంట్ సీట్లు అని వచ్చినాయి, అలాగే ఇప్పుడు పార్లమెంట్లోనూ అసెంబ్లీ పేమెంట్ సీట్లు వచ్చినాయి, మెరిట్ సీట్లు లేకుండా పోయింది కదా. మేధావులు కూడా అంతేగా, మేధావులు కూడా అది కొనుక్కోవడమే. అంటే ఇది గౌకులు మాట్లాడితే మళ్ళీ మళ్ళీ కంటెంప్ట్ అంటారు. కానీ అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడ వచ్చింది. ఎమర్జెన్సీ మీద డాక్టర్ యలమంచిలి శివాజీ గారు ఆయన స్వానుభవాలు చెప్పారు, అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పారు. ఇదేంటంటే ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా యలమంచిలి శివాజీ గారితో. అయితే ఇక్కడ ఒక మాట కూడా చివరిలో చెప్పుకోవాలి సార్, ఏంటంటే అది రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత చాలా దేశాలు అవాళ్ళన్న పరిస్థితుల్లో బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నాయి 100 దేశాలు బయటపడి స్వతంత్రంగా రిపబ్లిక్గా ఏర్పడి సొంత రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకుని రాసుకుని వచ్చిన వాటిలో మన దేశం పెద్ద దేశం, 100 కోట్లు, ఇప్పుడు వాళ్ళ 140 కోట్ల మంది జనం ఉన్నారు. చదువు అప్పట్లో ఇల్లిటరసీ బాగా ఎక్కువ, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నాం, పేదరికం ఉన్నాం, కాళ్ళకి చెప్పులు లేవు, మనకి స్కూల్ లేవు. ఒక్కో జిల్లాకి 5-6 స్కూళ్ళు ఉంటే గొప్ప. మాకు పునాదిపాడులో హై స్కూల్ ఉంటే మళ్ళీ తాడింకి వరకు హై స్కూల్ లేదు, తాడింకి దాటితేనే నిడుమూలు వరకు లేదు, తర్వాత బందరేగా మధ్యలో హై స్కూల్సే లేవు. మరి డాక్టర్లు లేరు, స్కూల్ కొత్త పెడదామంటే టీచర్స్ లేరు. టీచర్స్ లేకపోతే ఎవడన్నా మరి ఎస్ఎల్సీ బ్యాచ్ అయినాడు ఉంటే 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 5-6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి టీచర్గా 2nd గ్రేడ్ టీచర్గా అంటే అసలు ఎస్ఎల్సీ బ్యాచ్ అయినాడు దొరకలా. అందుకని 9వ క్లాసు 7వ క్లాసు బ్యాచ్ అయినాడు కూడా బేసిక్ టీచర్ ట్రైనింగ్ అని పెట్టారు. ఆ నేపథ్యంలో అప్పుడు ఏం చేశారు, ఈ కమ్యూనిస్ట్ నాయకులు హౌస్ వైఫ్స్ అందరూ కూడా కనపడిత నాయక్ గారి భార్య, లేకపోతే మోటు హనుమంతరావు గారి భార్య, బసవపున్నయ్య గారి భార్య, యలమంచిలి నాయక్ గారి భార్య, వీళ్ళంతా ఏదో సర్టిఫికేట్ తీసుకొచ్చి పాపం టీచర్కి ట్రైనింగ్ పొందేసి చదువు చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలు పెడతామంటే టీచర్స్ లేరు. మరి ఐఐటీలు పెట్టయితారు, వాళ్ళు ఆ దేశవాడిని ఈ దేశవాడిని తీసుకొచ్చి దాంట్లో నుంచి తెచ్చి మరి టీచర్స్ని తయారయ్యారు అక్కడ. ఏమంటే ఇలాగైతే బందర్లో మరి ఆంధ్ర మద్రాసులో ఒక యూనివర్సిటీ పెడితే ఇంగ్లీష్ వాళ్ళు ఒక మెట్రోపోలిస్లో మద్రాసులో, కలకటాలో, బొంబాయిలో అటు పక్క వచ్చేసి మా సెంట్రల్లో దాంట్లో బెనారస్ యూనివర్సిటీ, అలీగఢ్ యూనివర్సిటీ వచ్చినాయి. మద్రాసు యూనివర్సిటీ పెట్టిన 2 ఏళ్లకే బందర్లో నోబెల్ కాలేజీ పెట్టారు 1864లో. అలాగా ఏమండి మరి ఇంత దేశం, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, మరి వెదవాడ నుంచి బయలుదేరితే మనకి మద్రాసు వెళ్తే ఇంకో వేరే దేశం, వేరే భాష, హైదరాబాద్ వస్తే వేరే దేశం, బెంగళూరు వెళ్తే వేరే దేశం,
ఇన్ని వైరుధ్యాలు, ఇంత జియో క్లైమాటిక్ కండిషన్ ఉన్న దేశం. ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ఎంతకాలం బతికిందంటే దాని గొప్పతనం ఎవరిదంటే నాయకులది, పార్టీలది కాదండి. ఈ కామన్ మ్యాన్ ఉన్నాడు చూడండి ఈ దేశంలోనూ. దట్ కామన్ మ్యాన్ చిన్న పెన్సిల్ పట్టుకుని ఇంత ఉండేవాడు, చిన్న బూత్లోకి వెళ్ళేసి గుర్తుపెట్టి వాడు ఈ ప్రభుత్వాన్ని మార్చే శక్తి వాడి దగ్గర చూపిస్తున్నాడంటే చాలా దేశాలు, మనతో స్వాతంత్రం వచ్చిన దేశాలు 100 దేశాలు పోయినాయి. చుట్టూ ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, లేకపోతే బర్మా, మరి రష్యా కూడా పోయింది. రష్యా ముక్కలైపోయింది. రష్యా, జగోస్లోవేకియా ముక్కలైంది, స్లోవేకియా ముక్కలైంది, తర్వాత యుగోస్లోవియా ముక్కలైంది, జర్మనీ 2 ముక్కలైంది, మళ్ళీ కలిసింది. ఈ నేపథ్యంలో ఈ దేశం బతికి బట్టకట్టిందంటే దాదాపు 80 సంవత్సరాలు వాడి కామన్ మ్యాన్కి జైజేలు పలకాలి. అందుకని మీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రటిక్ సిస్టమ్ని అంతవరకు కేవలం పార్లమెంట్కి, అసెంబ్లీకి ఉన్నదాన్ని ఇంకా కిందకు తీసుకొచ్చి పంచాయతీలకు కూడా మనం వర్తింపు చేసి లోకల్ బాడీస్కి కూడా 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం దాన్ని కూడా కాన్స్టిట్యూషన్ పరిధిలో తెచ్చిన ఘనత ఉంది. ఈ ఎమర్జెన్సీ పెట్టి కుదుపు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి నిలబెట్టిన ఘనత ఉంది. మరి ఇదే మీ చాలా దేశాలు సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ డిప్రెషన్ వచ్చి కరెన్సీ పడిపోయి గందరగోళం అయినా కూడా దాన్ని తట్టుకుని నిలబెట్టిన దేశం ఉంది. దీని అంతటికీ కారణం ఆ చదువు సంధ్య లేని ఇల్లిటరేటు, ఆ కష్టజీవి వాడిదండి. వాడి మూలన బతికింది దేశం. చాలా మంచి విషయం చెప్పారు. చివరిలో ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. అది దేశం ప్రజలంతా తెలుసుకోవాలి, ముఖ్యంగా నాయకులు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. వాళ్ళంతా మా ప్రైజ్ కోరుకుంటారు. సరే అండి, ఇది నమస్కారం. ఇది యలమంచిలి శివాజీ గారితో ఈరోజు వ్యూస్ విత్ కేవీఎస్. నమస్కారం అండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.